మనం కొలసీ పత్రిక ధ్యానం చేస్తూ 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈ 11వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని, సిద్ధాంతపరమైన విషయాలను కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. హై స్కూల్లో చదువుకునేటప్పుడు 7వ తరగతి వరకు మరి బాగానే ఉండేది. 7వ తరగతిలో అయిపోయిన తర్వాత 8వ తరగతికి వెళ్ళంగానే సైన్స్లో 2 సబ్జెక్టులు ఉంటాయి కదా, ఎన్ఎస్ పిఎస్ ఉంటాయి. 8th క్లాసులో మాకు ఒక మేడం వచ్చారు. ఆమె రావటం సీరియస్గా వచ్చింది. అంటే మామూలుగా అయితే అలా ఉండదు, కానీ ఆ క్లాస్కి రావడానికి సీరియస్గా వచ్చింది. రావడమే కాదు, సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరైనా నవ్వినా మాట్లాడినా మీకు పనిష్మెంట్ ఉంటుందని. ఒకళ్ళు నవ్వంగానే గట్టి కొట్టేసింది, అందరికీ భయం వచ్చేటట్టు కొట్టేసింది. ఎందుకు అని అంటే వాళ్ళకి ట్రైనింగ్లో అది చెప్తారంట. అలాగా ఎన్ఎస్లో శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు, వాటి యొక్క తీరు తెన్నుల గురించి చెప్తా ఉంటారు కనుక ఆ బొమ్మలు అవన్నీ పుస్తకంలో కూడా ఉంటాయి కనుక అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలు అలాంటి విషయాలు చూసినా లేక విన్నా వాళ్ళు వాటిని వెటకారంగా తీసుకోవడానికి కానీ లేక జోక్స్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని ఆమె చాలా సీరియస్గా చెప్తా ఉంటుంది. కనుక బైబిల్ చదివేటప్పుడు కూడా మనకి కొన్ని విషయాల్లో ఈ సీరియస్నెస్ అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు అని అంటే ప్రతీదీ మనకు అవసరమైంది. అయితే చదివేటప్పుడు ఎలా చదవాలి? దాన్ని సీరియస్గా చదవాలి. కొన్ని విషయాల్ని మాత్రమే కాదు, వాటిని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. మనం పరమగీతాన్ని చదివినా, లేవియా గ్రంథాన్ని చదివినా, ఇంకా ఇలాంటి విషయాలు మనం చదివినా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ వచనము నుండి మనం ఆత్మ సంబంధమైన కొన్ని సంగతులను ఇలా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ 2వ అధ్యాయం అంతా కూడా కొలస్సీల మత విశ్వాసాలకు సంబంధించింది. వాళ్ళు ఎలాంటి మత విశ్వాసాలు కలిగి ఉన్నారో, వారు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆ గత మత విశ్వాసాలు వీళ్ళ మీద ఎలాగ పనిచేస్తా ఉన్నాయో, ఇవి మాత్రమే కాకుండా యూదుల యొక్క మతం వీళ్ళ మీద ఎలా దాడి చేస్తా ఉందో, యోధ మతాచారం, వీటన్నిటికీ జవాబుగా కొలస్సీ పత్రిక రాశాడు. 2వ అధ్యాయం ముఖ్యంగా ఈ మత విశ్వాసానికి సంబంధించినటువంటి భాగంగా మనం చూస్తాం. అయితే పౌలు ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని పాత నిబంధన విషయాలను కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాము. మనం ఒకసారి పాత నిబంధన చూసామనుకోండి. పాత నిబంధనలో ఈ పిక్చర్ ఒకసారి మీరు గమనించండి. ఇందులో ఎంతమంది మనుషులు మనకు కనబడతా ఉన్నారు? ఇక్కడ 3 కూర్చొని ఉన్నారు, ఒక ఆయన నుంచొని ఉన్నాడు, ఒక ఆమె ఏమో లోన్ ఉంది కదా, ఇక్కడ డేరా లోపల ఉంది. వీళ్ళ ముందు భోజనం ఉంది. ఈ నుంచొని ఉన్న ఆయన చాలా పెద్ద ఆయన. ఈ పిక్చర్ చూసినప్పుడు ఎవరు అనుకుంటున్నారు? ఈ వ్యక్తి ఎవరు? అబ్రహాము. ఈ వ్యక్తి శారమ్మ ఎక్కడుంది? గుడారములో ఉంది. ఆ తర్వాత లోపలే ఉంటది. అయితే మనకి శారమ్మ గుడారములో ఉందని కనబడడం కోసం ఈ పిక్చర్ ఇలా వేశారు, కానీ వాస్తవంగా కనబడదు. ఇప్పుడు కనబడకుండా లోన్ ఉందనుకోండి, శారమ్మ ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? అందుకోసం శారమ్మ గుడారంలో ఉందని చెప్పడం కోసం ఈ పిక్చర్లో జస్ట్ అట్లా చూపించారు. ఇక్కడ 3 ఉన్నారు కదా, ఈ 3 ఎవరు? దేవదూతలు. అయితే వీరిలో ఒకరు దేవుడని, అబ్రహాముతో మాట్లాడారని, ఆ దేవుడే యేసు ప్రభు అని, ఆయన పాత నిబంధనలు యెహోవాగా పిలువబడ్డాడని చూపించడానికే ఈయన యేసు ప్రభు అన్నట్టుగా ఇలాగా పిక్చర్ ఇలా ఇచ్చారు. వీళ్ళిద్దరూ దేవదూతలు. వీళ్ళిద్దరూ సొదొమకు వెళ్ళడం జరిగింది. ఈయనేమో అబ్రహాంతో మాట్లాడడం జరిగింది. ఇది కనబడుతుంది కదా, ఓకే. కనుక అబ్రహాంతో మాట్లాడతాడు. ఈయన దేవుడు, ఈయన యెహోవాగా పిలువబడ్డాడు, పాత నిబంధనలో యేసు ప్రభువారు. అయితే ఇప్పుడు ఈ పిక్చర్లో మనం ఏం చూస్తాము అని అంటే పాత నిబంధనలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత. వాస్తవంగా ఈ వడ్డించే కాడ వీటన్నిటి కాడ శారమ్మ పాత్ర ఉండదు, వండే కాడ ఉంటుంది, ఆమె ప్రిపేర్ చేస్తుంది. కానీ బయటకు వచ్చి వీళ్ళకి వడ్డించడం ఇవన్నీ కూడా అబ్రహాం చేసే పని. అంటే పాత నిబంధనలో స్త్రీలకు అంత ప్రాధాన్యత లేదు కనుక వాళ్ళు చాలా విషయాల్లో ఆనాటి సమాజం అప్పుడున్న పరిస్థితులను బట్టి, సమాజాన్ని బట్టి, చుట్టూ ఉన్న రాజ్యాలను బట్టి
వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత అంతవరకే ఇవ్వడం జరిగింది. కనుక స్త్రీలకు పాత నిబంధన కాలంలో ఒట్టి బైబిల్లోనే కాదు, పాత నిబంధన కాలంలోని సమాజం అంతా, ప్రపంచం అంతా కూడా స్త్రీలకు పెద్ద ప్రాధాన్యత లేదు. బైబిల్లోనే కొంతవరకు ఇచ్చారు. ఆనాటి కాలంలో ప్రపంచం మిగతా సమాజంలో లేదు. స్త్రీలు ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో వారి ఆస్తిలో భాగంగా ఎంచబడ్డారు. పిల్లలు, స్త్రీలు ఆస్తిలో భాగం. అందుకని ఎంతమంది భార్యలు ఉంటే అంతమంది ఆస్తిలాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తిలాగా పాత నిబంధన కాలంలోని ఆనాటి ప్రపంచం అలా ఉండేవారు. అయితే దేవుడు అలాంటి వాటిని ఒప్పుకోలేదనుకోండి. అయితే కొన్ని విషయాల్లో కొంత ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. కానీ పాత నిబంధన కాలంలో ముఖ్యంగా స్త్రీలకు ప్రాధాన్యత తక్కువగా ఉండేది. వారు ఎక్కువగా మాట్లాడేవారు కారు. వారు ఎక్కువగా మగవారి ముందు ఎక్కువ కనబడడానికి, ప్రదర్శించుకోవడానికి ఇష్టపడేవారు కారు. అయితే ఈనాటి కాలం మారిందనుకోండి. దేవుని కృప వలన అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చింది. చివరికి కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలిగిన హక్కు కూడా వచ్చింది. అదేమనంటే నా కాలు నా ఇష్టం, అంతే కదా. ఆ దేవుడిచ్చిన కృప అది. కాకపోతే పెద్దవారిని గౌరవించాలనుకోండి. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి. పెద్దవారిని గౌరవించాలి. పెద్దవారు ఉన్నప్పుడు వారి ముందు లేచి నిలబడడం మగవారైనా ఆడవారైనా చిన్నపిల్లలు ఎవరైనా చేయాల్సినటువంటి పని. కానీ కొన్ని ఇళ్లలోకి పోతే వాళ్ళు ఏం చెప్తారంటే, మమ్మీ ఎవరో వచ్చారు మమ్మీ, వాళ్ళు మాత్రం ఫోన్ నొక్కుతూనే ఉంటారు. వాళ్ళు లేచి నుంచోరు, కనీసం రమ్మని అనరు. మమ్మీ, డాడీ ఎవరో వచ్చారు డాడీ, ఇక అంతే. అంటే సంస్కారం ఇవేవీ లేవు ఈ దినాల్లో ఉన్న పిల్లలకి. ఎదుటి వ్యక్తులను గౌరవించడం, పెద్దవారు రాగానే లేచి నిలవబడడం, వాళ్ళు కూర్చోమని వాళ్ళకి సీట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళని గౌరవించడం, ఇలాంటివన్నీ ఈ దినాల్లో తగ్గిపోయినాయి. కానీ వాస్తవంగా పిల్లలు అలా గనక చేయగలిగితే వారికి అదే దీవెన. బైబిల్లో ఉంది కదా, చిన్నలారా పెద్దల ఎదుట మీరు దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఆ మాట చెప్పాక తర్వాత ఏమన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అని అన్నాడు. కాబట్టి అది ఈనాటి కాలంలో మనం పరిస్థితులు మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో స్త్రీలకు పెద్ద ప్రాధాన్యత అనేది ఉండేది కాదు. పురుషులకే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. మందిరంలో కూడా సంవత్సరానికి 3 సార్లు పురుషులు దేవుని యొక్క సన్నిధిలో వారు కనబడాలి అనేది వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. పాత నిబంధనలు ఇలా ఉండేది. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి కొన్ని పరిస్థితులు మారిపోయినాయి. అందులో ఇప్పుడు ఈ పిక్చర్ మనం గమనించినప్పుడు ఇందులో ఇక్కడ యేసుక్రీస్తు ఆయన కూర్చొని ఉన్నారు. ఈమె మరియా కదా, అత్తరుతో ఆయన అభిషేకం చేస్తా ఉంది మరియా. తర్వాత ఇక్కడ ఒక ఆమె కనపడుతుంది కదా, ఏమెవరు ఈ పని చేస్తానే ఉంటుంది. ఈ చేతిలో కొన్ని ఏదో వస్తువులు ఉన్నాయి. మార్త ఏం పరిచయం చేస్తూ ఉంటది. కనుక మార్త, మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రక్కన ఎక్కడో లాజరు ఉంటాడు అనుకోండి, ఆయన కూడా కూర్చొని ఉంటాడు ఆయన ప్రక్కన. అక్కడ అత్తరుతో అభిషేకించినప్పుడు ఇల్లంతా అత్తరు వాసన వచ్చేసింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు తిరిగి లేచినాక జరిగిన సంఘటన. పాత నిబంధన కాలపు పిక్చర్ కి ఈ క్రొత్త నిబంధన కాలపు పిక్చర్ కి ఎంత వ్యత్యాసం ఉంది. క్రొత్త నిబంధన కాలంలో స్త్రీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుతో పాటు పరిచర్య చేయడానికి స్త్రీలు కూడా ఉండడం అనేది క్రొత్త నిబంధన కాలంలో చూస్తాం. వారి పేర్లు కూడా చెప్పారు కదా, యోహన్న, సూసన్న, తర్వాత హేరోదు గృహ నిర్వాహకుని కూజ భార్య కదా, తర్వాత ఇంకా మరియా, మార్త, ఇంకా మగ్దలేనే మరియా, ఇలాగా కొంతమంది స్త్రీలు పరిచర్య చేయటం అనేది క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. యేసు ప్రభు స్త్రీలను ఎప్పుడు తక్కువ చేయలేదు. ఆయన మాత్రమే కాదు, అపోస్తులు కూడా వారు స్త్రీలకు ప్రాధాన్యతనివ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక వాళ్ళు 120 మంది మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. 120 మందిలో స్త్రీలు కూడా ఉన్నట్టుగా అపోస్తుల కార్యాల 1వ అధ్యాయంలో ఉంది. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. స్త్రీలు, పురుషులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక ఎలాంటి భేదం లేదు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరింపబడ్డగా వారు ప్రవచించినట్టుగా, భాషలు మాట్లాడినట్టుగా బైబిల్లో ఉంది. ఆ తర్వాత అనేక మంది అక్కడికి వచ్చి
వాక్యాన్ని విన్నారు. ఇక్కడున్న ఈ క్లౌడ్ అంతా కూడా 3,000 మంది ఆ దినాన బాప్తిస్మం పొందినవారు. ఈ లోనున్న వాళ్ళు 120 మంది. ఈ 120 మందిలో మీకు స్త్రీలు ఎక్కడెక్కడ కనపడతా ఉన్నారు? నాకంటే మీకు ఎక్కువగా కనపడవచ్చు. ఇక్కడ ఒక ఆమె కనపడుతుంది కదా, ఇక్కడ ఒక ఆమె. తర్వాత ఈ మధ్యలో ఎక్కడన్నా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడెక్కడో ఉన్నారు. తర్వాత ఇక్కడ కూడా ఒక ఆమె ఉంది కిటికీ దగ్గర. అంటే పురుషులు స్త్రీలు కలిసి వాళ్ళు ఒకే చోట ప్రభుని ఆరాధించే పద్ధతి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వచ్చేసింది. యేసు ప్రభువారు స్త్రీలకు కూడా ప్రాధాన్యతనిచ్చాడు. యోధామతో ఒప్పుకోలేదు, కానీ ప్రభు అందరినీ ప్రేమించాడు, అందరి కోసం వచ్చాడు. స్త్రీలకు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన ఇవ్వడమే కాదు, అపోస్తలులు కూడా దాన్ని కొనసాగించారు. వారు యూదులైనా నిలబడింది పేతురు. ఆయన నిలవబడి ప్రసంగం చేశాడు పెంతెకొస్తు దినాన. వీళ్ళు యూదులే అయినా సరే స్త్రీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారు ఇచ్చారు. ఇవ్వడమే కాదు, అపోస్తలుడైన పౌలు ఆయన ఇలా చెప్పాడు. తన వాక్యంలో రాసిన మాట మనం చూద్దాం. ఇక్కడ గలతీ పత్రిక పౌలు రాసిన పత్రిక కదా. ఏముంది ఇక్కడ? గలతీయులకు 3:28 ఏముంది? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరు రాసిన మాట ఇది? పౌలు, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని మాట. అంటే పౌలు కూడా పేతురులాగానే స్త్రీలు ప్రభు సన్నిధికి రావడం కానీ ఆరాధించడం కానీ ప్రభు నేర్పిన పద్ధతిని పౌలు కూడా అనుసరించడం అనేది మనం చూస్తాం. అయితే పౌలు మరి స్త్రీలకు వ్యతిరేకి అనే ఒక మాట పౌలు మీద ఒక నేరం ఉన్నది. దానికి కారణం సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అనే దానికాడే ఆ భేదం అనేది రావడం అనేది జరిగింది. అయితే స్త్రీలకు కూడా ప్రాధాన్యతనిచ్చిన పౌలు రాసిన కొన్ని మాటలు మరి కొంత వివాదాస్పదంగా కూడా ఉండడం, కొంతమందికి అవి వివాదంలాగా ఉండడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు. ఇక్కడ 4 మాటలు చెప్పాడు కదా పౌలు. 34-35 వచనాల్లో 4 మాటలు చెప్పాడు. ఒకటేమన్నాడు? మౌనంగా ఉండాలి అన్నాడు. రెండవది లోబడవలసినదే అన్నాడు. మూడవది మాట్లాడుటకు వారికి సెలవు లేదు అన్నాడు. 4వది మాట్లాడుట అవమానం అని అన్నాడు. ఈ మాటలు కొంత వివాదాస్పదంగా ఉన్నట్టుగా ఉండేటువంటి మాటలు. స్త్రీలను అణిచివేసిన ధోరణి లాగా పౌలు మాట్లాడుతున్నాడేమో అనే విధంగా ఈ మాటలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంటాయి. అయితే మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఒట్టి వాక్యాన్నే కాదు, సందర్భాన్ని కూడా చూడాలి. ఏ సందర్భంలో పౌలు మాట్లాడాడు, ఎందుకొరకు మాట్లాడాడు అలాగా? మరి స్త్రీ అని పురుషుడని భేదం లేదు కదా అన్నాడు కదా. మరి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు అన్నాడు కదా. మరి ఇక్కడెందుకు అదే పౌలు గలతీ పత్రికలో అట్లా చెప్పిన పౌలు కొరింథీ పత్రికలో మరి ఇక్కడెందుకు ఎలా చెప్పాడు? మౌనంగా ఉండాలి, లోబడవలసినదే, మాట్లాడుటకు వారికి సెలవు లేదు, మాట్లాడుట అవమానం. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలాగా ఉండే మాట. ఇది వివాదాస్పదమైనటువంటి మాట లాంటిది. మాట్లాడుట అవమానం అనే మాట కనుక ఇది ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అని అన్నాడు. కనుక ఈ మాట మనం చూసినప్పుడు ఈ సందర్భాన్ని మనం గనక ఆలోచిస్తే ఇది ఏ సందర్భం అంటే నేర్చుకున్నట్టు సంబంధించిన సందర్భం. ఆ వచనాలు అదే అన్నాడు కదా, మీలో ఎవరైనా ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల అన్నాడు. చూసారా? అది దేనికి సంబంధించిన సందర్భం? నేర్చుకొనుటకు సంబంధించిన. అంటే నేర్చుకోవటం అంటే ఏంటి? ఒట్టి వాక్యం అయిపోయిన తర్వాత కొన్ని సందేహాలు ఏమన్నా ఉంటే వారు నేర్చుకుంటారు ఆ టైంలో. కొన్నిసార్లు ఏమో చెప్తూ ఉండగా అడిగే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు అడగడం కూడా మంచిదే. ఇప్పుడు అడగలేదనుకోండి, నాకు మైక్ ఉంది,
నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రసంగం చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, అది ఎలా కుదురుతుంది? అలాగ మాట్లాడకూడదు అని చెప్పి వారికి నోటుకు వచ్చిందల్లా మాట్లాడేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ప్రసంగికులు. నేను ఎరుగుదును. నేనైతే కొన్ని సార్లు అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటే మాట్లాడడానికి కూడా దొరకకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా కోపం కూడా వస్తుంది. ఎందుకంటే తప్పు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే, అడగాల్సిందే. మనకు డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిందే ఎవరైనా సరే. ఎందుకంటే మనం నేర్చుకునేవారు. మీరైనా అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు ఏదైనా. ఈరోజు వాక్యంలో ఇలా చెప్పారేంటి, ఇలా ఉంది, అలా ఉంది, నాకు అది అర్థం కాలేదని, లేకపోతే నేను ఇలాగ అర్థం చేసుకున్నాను అని అడగొచ్చు ఎవరైనా. దాన్ని నేర్చుకొనుటకు అనే సందర్భానికి సంబంధించింది కనుక వాక్యం చెప్తూ ఉండగా కొన్ని నేర్చుకునే విషయాలు ఉంటాయి అర్థం కానివి. ఈ నేర్చుకొనుటకు సంబంధించిన సందర్భంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, లోబడవలసినదే, మాట్లాడుటకు వారికి సెలవు లేదు, మాట్లాడుట అవమానం అనే మాట చెప్పాడు. అయితే ఇది దేనికి సంబంధించిన సందర్భం అంటే నేర్చుకొనుటకు. ఏమి నేర్చుకొనుటకు అనంటే ఇప్పుడు దాని దగ్గర ఉన్నది అసలైన విషయం. ఏమి నేర్చుకోవడానికి? ఇక్కడ ఏమి నేర్చుకోవడానికి అనంటే క్లూ కూడా అక్కడే ఇచ్చాడు. మీరు ఏమైనా నేర్చుకొన గోరిని ఎడలా ఏమన్నాడు? ఏమన్నాడు? మీరు ఏమైనా నేర్చుకొన గోరిని ఎడలా తమ తమ భర్తలను అడగవలెను. భర్తలు లేకపోతే తండ్రులను అడగాలి, వివాహం కాని వారు, లేక తల్లులను అడగాలి. కనుక ఇంట్లో ఉన్న వారిని అడగాలి. అంటే ఇది పబ్లిక్ గా అడగగలిగింది కాదు అని అర్థం. దాన్ని బట్టి నలుగురిలో అడగగలిగింది కాదు. అందుకని ఇంట తమ తమ భర్తలను అడగాలి అని అన్నాడు. నేర్చుకొనుటకు సంబంధించింది. రెండవది బహిరంగంగా అది మాట్లాడడానికి, అడగడానికి వీలు లేని విషయం అది. అదే సున్నతికి సంబంధించిన విషయం అది. కాబట్టి కొరింథీ సంఘములో అన్యులు కూడా యేసు ప్రభుని అంగీకరించేవారు. కాబట్టి ఆ అన్యుల్లో నుండి వచ్చినటువంటి వారిలో, అందులోనూ కొరింథీ సంఘములో, మరి కొరింథీ పట్టణంలో చాలా స్వేచ్ఛగా ఉండేవారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ చేరి రకరకాల సంస్కృతులు మిళితమైనటువంటి ప్రాంతం అభివృద్ధి అయ్యి ఉండడం వలన స్త్రీలకు చాలా స్వేచ్ఛ ఉండేది. పురుషులతో కలిసి వాళ్ళు విగ్రహారాధన చేసే దేవాలయంలో త్రాగి డ్యాన్సులు వేసేవాళ్ళు. పురుషులతో కలిసి సమానంగా వారు కూడా అక్కడ వినోదంలో పాలుపంపులు పొందేవారు, విందులు వినోదాల్లో. అయితే సంఘంలోకి వచ్చాక వారు ఇలా అడగడానికి అవకాశం ఉన్నప్పుడు వారు ఏది పడితే అది అడుగుతా ఉన్నారు. అందులో ఇక్కడ ధర్మశాస్త్రంలో సున్నతి అనేటువంటి పద్ధతికి సంబంధించిన విషయాన్ని వారు అడగడం జరుగుతుంది. అయితే అలాంటప్పుడు అది బహిరంగంగా స్త్రీలు అడగగలిగింది కాదు, బహిరంగంగా అది చెప్పగలిగింది కాదు. అందుకని అన్నాడు కదా, తమ తమ భర్తలను అడగాలి అని. వారేమైనా నేర్చుకొని గోరిని ఎడలా ఇంట్లో తమ తమ భర్తలను అడగవలెను అనే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాశాడు 14:35. వారు ఏమైనా నేర్చుకొన గోరిని ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. ఇప్పుడు అన్నాడు సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. దానికి ముందు భర్తలను అడగాలి అనే మాట వాడాడు చూసారా? ఆ అడిగేది సంఘంలో ఆ విషయాలు అడగడం లేక మాట్లాడడం, అది అవమానం. అది పౌలు వారికి చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఇది పౌలు స్త్రీలను అణిచివేయటం కాదు, వారికి ధర్మశాస్త్రంలో ఉన్న ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు స్త్రీలు ఆ విషయంలో తమ భర్తలను అడిగి వారు తెలుసుకోవాలనే విషయాన్ని మనం పాత నిబంధనలోకి వచ్చేసరికి ఈ సున్నతి అనేటువంటి పద్ధతి మొట్టమొదటిగా అబ్రహాము దగ్గర ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. మనం ఆదికాండం చదివితే 17వ అధ్యాయంలో 10 నుండి 14 వచనాలు చదవక్కర్లేదు. ఇందులో దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ కుమారుడు నీ ఇంట ఉన్న పురుషులు మగవారు ఈ సున్నతి అనేటువంటి పద్ధతిని మీరు ఆచరించాలి అని, అది పురుషులకు ఇవ్వబడిన ఒక ఆజ్ఞగా ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఇది తరతరములకు మీకు నిత్య నిబంధన,
మీకు మీ పిల్లలకి కూడా ఇది ఆజ్ఞ అని పురుషులకు ఇవ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇది ఎక్కడి దాకా కొనసాగింది అని అంటే, యూదులందరూ కూడా తరతరాలుగా దాన్ని పాటించాలి. కానీ ఐగుప్తులో ఉండగా వారు అలాగా పాటించలేదు. అలా పాటించని సమయంలో మోషే ఆయన మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాని వివాహం చేసుకున్నాడు కదా. ఈ సిప్పోరాని వివాహం చేసుకున్నప్పుడు తన పిల్లలిద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం 8వ దినాన వారికి సున్నతి చేయాలి అని దేవుడు చెప్పాడు. అయితే వీళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి అలాగ జరగలేదు. బహుశా సిప్పోరా అంగీకరించలేదేమో మనకు తెలియదు. ఇక్కడ మీరు వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మోషే తన భార్యను పిల్లల్ని వెంట పెట్టుకొని ఐగుప్తుకు వెళుతున్నప్పుడు మార్గంలో దేవుడు మోషేని చంపడానికి చూశాడంట. 25, 26 వచనాల్లో దాని పైన ఆ భాగం అంతా మనం చదువుతుంటే, చంపడానికి చూసినప్పుడు అప్పుడు సిప్పోరా వాడిగలిగినటువంటి కత్తిని తీసుకొని తన పిల్లలిద్దరికి ఆమె సున్నతి చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే ఈ కారణాన్ని బట్టే, దాన్ని నిరాకరించడాన్ని బట్టే దేవుడు చంపడానికి చూశాడేమో. ఎప్పుడైతే వారు వెంటనే తన పూర్వీకులకు ఇవ్వబడిన ఆజ్ఞను పాటించి పిల్లలిద్దరి విషయంలో నెరవేర్చారో, దేవుడు మోషేని బ్రతికించాడు, వదిలిపెట్టాడు, చంపలేదు. అప్పటి నుండి యూదులకి ఏమంటే అంత భయం. కనుక ఈ ఆజ్ఞ పాటించే విషయంలో వారు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండేవారు కాదు. వారి జీవితంలో దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం బైబిల్ అంతట్లో కూడా చూస్తాము. దానికి కారణం వారి ప్రవక్త అయినటువంటి నాయకుడైన మోషేని దేవుడు చంపజూసెను అనే దాన్ని బట్టి అది మరణకరమైన నేరంగా వారు భావించి సున్నతి అనేటువంటి దాని విషయంలో వారు చాలా ప్రాముఖ్యంగా వారు పాటించేవారు. వారు శరీర సంబంధమైన దాని గురించి ఆలోచించారు. అంటే శారీరకంగా దేవుడు చెప్పిన విధంగా చేస్తే ఆత్మీయంగా ఎలా ఉన్నా పర్వాలేదు, జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, హృదయం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా వారు ఉండేవారు. కానీ దేవుడు శరీర సంబంధమైన దాని గురించి కాదు, అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి దానిని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఆత్మ సంబంధమైన దానిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పాత నిబంధన గ్రంథములో 2 విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. ఒకటి శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది అని ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక వీళ్ళు యూదులేమో శరీర సంబంధమైన దాన్నే పాటించేవారు, ఆత్మ సంబంధమైన దాని విషయంలో వారు ఆలోచన చేసేవారు కారు. కనుక శరీర సంబంధమైన దాని విషయంలోనే వారు ఎలాంటి ఆలోచన చేసేవారని మనం గుర్తుపెట్టుకుంటాం. కనుక 2 రకాలుగా మనం చూస్తాం, శరీర సంబంధమైన సున్నతి ఉంది. అయితే పాత నిబంధనలోనే ఆత్మ సంబంధమైన దాన్ని హృదయ సంబంధమైనది అని చెప్పాడు. దాన్ని హృదయ సంబంధమైనది. ఈ రిఫరెన్స్లు మనకి ఎక్కడెక్కడ కనబడతాయి అంటే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, గమనించండి, మీరు చూడండి, నేను చదువుతూ ఉంటాను. 2-3 రెఫరెన్స్లు నేను చదువుతాను ఇలాగా. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని మీదట ముష్కరులు కాకుండుడి. అంటే వారు శరీర సంబంధమైన దాని గురించి ఆలోచించారు, కానీ ఆత్మ సంబంధమైన దాని గురించి యూదులు ఆలోచించలేదు. దేవుడు హృదయ సంబంధమైన దాని గురించి చెప్పాడు. మీరు ముష్కరులుగా ఉన్నారు, ఎందుకనంటే మీ హృదయానికి నిజంగా జరగాల్సింది జరగలేదు, మీ హృదయం కోయబడలేదు, మీ హృదయం బ్రద్దలు కాలేదు, మీ హృదయము విరిగి నలిగిందిగా మారలేదు, అందుకని మీరు ముష్కరులుగా ఉన్నారు అన్నట్టుగా హృదయ సంబంధమైన సున్నతిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇదే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనం 36. మరియు నీవు బ్రతుకుటకై 30వ అధ్యాయం 6వ వచనం, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను
నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. లోబడుటకు అనే మాటలు అంటే వారు శరీర సంబంధమైన విషయంలోనే ఆలోచించి దేవునికి లోబడలేదు, ఆచారంగా చేశారంతే, హృదయం మారలేదు. దేవుడు అన్నాడు, మీరు లోబడునట్లుగా మీ హృదయాలకి జరగాల్సింది అంటే మీ హృదయాలు కోయబడాలి, మీ హృదయాలు నలిగిపోవాలి, మీ హృదయాలు విరిగిపోవాలన్నట్టుగా హృదయ సంబంధమైన దాని గురించి మాట్లాడాడు. ఇలాగ మాట్లాడాక ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఇంకొక మాట ఎలా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. ఇర్మియా గ్రంథం 4:4 అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి అని అన్నాడు. ఇక్కడ 4వ వచనం ప్రారంభంలో అవిధేయులయుండుట మానుకొని అన్నాడు కదా. అవిధేయులై అన్నక్కడ ఫుట్ నోట్లో 1 కిందేమన్నాడు, మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి. కాబట్టి మీ హృదయాలకు జరగాలది. మీరు ఆచారంగా చేస్తున్నారు కదా, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు అని అంటే బాప్తిస్మం పొందితే చాలు రక్షింపబడతాం అనుకునే వాళ్ళు ఉన్నారు. నమ్మారా? అప్పుడెప్పుడో నమ్మారులే, తర్వాత జీవితం మారిందా? మారలేదు. పాత జీవితం, అబద్ధాలు, మోసం, కపటం. మరి బాప్తిస్మం పొంది ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు చూసారా, అలా అనుకున్నారు యూదులు. అక్కడ పొరబడ్డారు వారు. అందుకని మీరు శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా మీ హృదయాల్లో మార్పు రావాలి అన్నట్టుగా ఈ మాటలు చెప్పాడు. కనుక ఇవి ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అనేటువంటి దాని గురించి దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు దీన్ని క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. రోమపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. యూదులు శరీర సంబంధమైన సున్నతిని బట్టి అతిశయపడేవారు. మనకు ఒక ఉదాహరణ కూడా ఉంది బైబిల్లో. దావీదు ఆ గొలియాతును చూసి కదా, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే యూదులందరూ కూడా ఈ విషయంలో వారు అతిశయపడేవారు. అయితే ఆ శరీరం సంబంధమైనటువంటి యూదుడు నిజంగా యూదుడు కాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో, హృదయ సంబంధమైనటువంటి విషయంలో జరిగిన వాడే యూదుడు అని. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. దీన్ని బట్టి అసలైన యూదులు ఎవరు? మనమే. అసలైన యూదులు మనమే. కనుక అసలైన దేవుని ప్రజలు ఎవరు? మనమే. మనల్ని దేవుని ఇశ్రాయేలు అని అన్నాడు కదా. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని ఇశ్రాయేలు అనే పదాన్ని మనల్ని గురించి మాట్లాడాడు. మనమే నిజమైన ఇశ్రాయేలీలం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాల్లో క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగును గాక. దేవుని ఇశ్రాయేలు అంటే మనమే. ఆత్మ సంబంధమైన యూదులం మనం, వాగ్దానానికి వారసులు మనమే. కనుక మన హృదయము కోయబడింది, నిజమైన మార్పు మనలోనే వచ్చింది, దేవునితో సమాధానం సఖ్యత మనకే కలిగింది అని పౌలు మాటలు చెప్తూ యూదులు దేనిలో అతిశయపడుతున్నారో అది కాదు,
హృదయంలో వచ్చిన మార్పే నిజమైన అతిశయానికి కారణం అని పౌలు వారిని హెచ్చరించడానికి పూనుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఇంకొక మాట చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అన్నాడు. ఫిలిప్పీలు ఎవరు? వారు యూదుల, వారు అన్యులు. ఫిలిప్పీ పట్టణం అది గ్రీకు భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నటువంటి హెల్లెనీయుల మధ్య ఉన్నటువంటిది ఫిలిప్పీ పట్టణం. మనం అపోస్తుల కార్యాల్లో చూస్తా వచ్చాం. అయితే ఫిలిప్పీ పట్టణంలో కొంతమంది యూదులు కూడా ఉన్నారు. వారు మేము అన్యుల కంటే కూడా గొప్పవారం మేము అని అతిశయపడుతూ ఉంటే పౌలు ఈ మాటలు వారికి చెప్తూ, ఈ మాటల్లో ఏం చెప్తూ ఉన్నాడు? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం అని అన్నాడు. ఈ మాట చెప్పి దానిపైన కొంతమంది పాత నిబంధన విషయాలు అతిశయపడేవారు ఉన్నారు కదా, వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాటలు అన్నాడు. 1-2 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త. ఈ ఛేదనను ఆచరించు అంటే సున్నతి ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కుక్కల విషయమై జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త. మరి కుక్కలు ఎవరు? దుష్టులైన పనివారు ఎవరు? వారు. దుష్టులైన పనివారిని పౌలేమన్నాడు? కుక్కలతో పోల్చాడు. వారు కక్కిన దానికి వెనక్కి తిరిగేవారు. వారు యేసు ప్రభు నమ్మేనన్నారు. మరలా ధర్మశాస్త్రములో మనం పాటించాలి. పౌర్ణమి, అమావాస్య కదా, ఇంకా పండుగలు, ఆ పండుగలు ఈ పండుగలు, తర్వాత పర్ణశాల పండుగలు, ఇంకా రకరకాల పండుగలు మనం పాటించాలి అని చెప్పేవాళ్ళని దుష్టులైన పనివారు, వారిని కుక్కలు అన్నాడు పౌలు. వారు ఈ ఛేదనను ఆచరించువారు అని అన్నాడు. అని చెప్పి దాని తర్వాత వచ్చిన 3వ వచనములోనే మనమే నిజమైనటువంటి ఇశ్రాయేలీలం, యూదులం అన్న మాట మాట్లాడాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్ష లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కనుక హృదయ సంబంధమైన మార్పే మనల్ని క్రీస్తుకు దగ్గరగా తీసుకొచ్చింది. కనుక శరీర సంబంధమైన పద్ధతులను మనం పాటించాల్సిన అవసరత లేదు అని చెప్పడం కోసమే పౌలు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పడం అనేది జరిగింది. ఇలాగా పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్పి, కనుక మీరు యూదులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి యేసు ప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొందితే చాలదు, మీరు ఇంకా ధర్మశాస్త్రములో ఉన్న ఆ పండుగలు చేయాలి, ఆ పనులు చేయాలి అని చెప్తే గనక మీరు వాటిని ఫాలో అవ్వక్కర్లేదు, నిజంగా యూదుల మనమే అని పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఈ హృదయ సంబంధమైన దాని గురించి పౌలు వారితో మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు 2వ అధ్యాయము 11వ వచనములో నుండి 2-3 విషయాల్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2వ అధ్యాయము 11వ వచనములో పౌలు ధర్మశాస్త్రమును పాటించే వారి విషయము ఆయన హెచ్చరిస్తూ, మనం అది చేయకపోయినా యేసు ప్రభుని నమ్ముకోవటం వలన క్రొత్త నిబంధన యూదులుగా మనం చేయబడి ఆయన రాజ్యానికి వారసులం అవుతాము అని చెప్పి క్రీస్తులో మనకు లభించిన ఆత్మీయ పరివర్తన గురించి పౌలు అపోస్తుల లోతైన బోధన గురించి వారికి చెప్పాలనుకున్నాడు. అది మనం 2వ అధ్యాయం 11వ వచనములో మనం గమనిస్తా ఉన్నాం. అందులో ఆయనలో మీరు సున్నతి పొందారు అన్నాడు. అంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో అప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేరినట్టే, మనం ఇంకేమి పాత నిబంధన పద్ధతులు పాటించాల్సిన పని లేదు, క్రీస్తులవన్నీ నెరవేరినట్టే అని అన్నాడు. తర్వాత
నిజమైనటువంటి హృదయ సంబంధమైన సున్నతి అంటే పాపపు స్వభావాన్ని విడిచిపెట్టడమే అని అన్నాడు. అది చేతులతో చేయబడింది కాదు అని అన్నాడు. అది దేవుని వలన జరిగింది అని అన్నాడు. మనుషుల చేతులతో చేయబడినది కాదు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనుక అది క్రీస్తు వలన హృదయంలో జరిగిన మార్పు. ఇది హృదయంలో జరిగినప్పుడు బాహ్య ఆచారాలు ఉన్నాయి కదా, వాటిని మనం పాటించాల్సిన పని లేదు. అంతరంగంలో వచ్చిన మార్పే ముఖ్యమైంది. క్రీస్తులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాం. ఇంకా ఫలాంది చేస్తేనే మనం దేవుని రాజ్యము, ధర్మశాస్త్రములో ఫలాంది చేస్తేనే పరలోకము అనేది ఏమీ లేదు. ధర్మశాస్త్రం ధర్మానుకూలంగా చదువుతాము, ఆత్మ సంబంధంగా తీసుకుంటాం, శరీర సంబంధంగా దాన్ని పాటించడానికి అది మనకి అక్కర్లేదు. క్రీస్తులో అదంతా కూడా నెరవేర్చబడింది. మనం ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం అనే విషయాన్ని పౌలు మనకి ఆ 2వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేశాడు. పాపపు స్వభావాన్ని విడనాడడమే నిజమైన హృదయ సంబంధమైన సున్నతి అనేది. పాత జీవితం నుండి మనం విడుదల పొందడం. కనుక పాత అలవాట్లు, పాత ప్రవర్తన, పాత స్వభావం మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులుగా మనం చేయబడతాం అని పౌలు మనకి జ్ఞాపకం చేశాడు. తర్వాత రక్షణలో క్రీస్తు యొక్క ఆధిక్యత మనం గమనించినప్పుడు సంపూర్ణ విమోచన, పునరుద్ధాన శక్తి, దేవునితో సమాధానం, ఐక్యపరచబడడం అనేవి హృదయంలో వచ్చిన మార్పు వలన ఇవన్నీ కూడా మనకు కలిగిన యూదుల కంటే ఎక్కువైన ఆధిక్యత కదా. ఈ సంపూర్ణ విమోచన మనకుంది. యూదులకు అలాంటి సంపూర్ణ నిరీక్షణ లేదు. పునరుద్ధానం ఉంది, యూదులకు పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ లేదు. దేవునితో సమాధానం ఉంది. యూదులకేమో దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే భయం. వాళ్ళకి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే వ్యత్యాసం ఉంది. మనకు లేదు. మన ప్రభు దగ్గరకు వచ్చేసాం, ఆయన సమీపించాం. ఇది క్రీస్తులో మనకు దొరికింది. వాళ్ళకంటే ఎక్కువైన ఆధిక్యత మనకు దొరికింది. తర్వాత క్రీస్తులో ఏకత్వం కూడా మనకు దొరికింది. విశ్వాసంగా మనమందరం ఏకమై ఉంటాం. మనమందరం కలిసి క్రీస్తుతో కూడా ఏకమై ఉండే ఆధిక్యత క్రొత్త నిబంధనలో మనకి దొరికింది. తర్వాత మనకు క్రొత్త గుర్తింపు కూడా దొరికింది. క్రీస్తులో మనం ఎవరో నీతిమంతులం. కానీ పాత నిబంధన ప్రకారం నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. ఎందుకని? ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తేనే నీతిమంతుడు. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించడం ఎవరి వల్ల కాదు. ఒక్క ఆజ్ఞ మీరినా అన్ని మీరినట్టే. కానీ క్రీస్తులో మనం అన్ని నెరవేర్చిన కాబట్టి క్రీస్తులో మనకి క్రొత్త గుర్తింపు వచ్చింది. మనం నీతిమంతులం. అయితే మనం ఎలా జీవించాలి? ప్రతిరోజు కూడా క్రొత్త నిబంధన ప్రకారం పవిత్రత కలిగి ఉండాలి, తర్వాత ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క పనిలో లేక సేవలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. తర్వాత మన గమ్యాన్ని గురించి చెప్పాడు. మనం దేనికోసం? యూదులేమో పాత నిబంధన పద్ధతులను బట్టి వారు అతిశయపడ్డానికి అది ఉపయోగపడింది, కానీ మనకైతే ఈ లోకంలో అతిశయపడ్డానికి కాదు, నిత్యత్వం చేరడానికి క్రీస్తులో హృదయ మార్పు అనేది మనకు ఉపయోగపడింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కృప వల్ల రక్షణ వచ్చింది, కానీ మన క్రియల వల్ల కాదు. అది దేవుని యొక్క విలువైన కానుక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, అది క్రియల వలన కలిగింది కాదు. కనుక విశ్వాసం ద్వారా మాత్రమే. కనుక యూదులేమో క్రియల వలన అతిశయపడేవారు, మనమేమో విశ్వాసము ద్వారా మనం అతిశయించగలుగుతున్నాం ప్రభువులో. అది హృదయాలను మార్చేటువంటి మార్పుగా మనం చూస్తాం. దేవుని యొక్క అమూల్యమైన కానుకగా హృదయ మార్పుని మనం చూస్తాం. తర్వాత మనం క్రొత్త జీవితంలో నడవడం, మరి అనుదిన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాన్ని చూస్తే మనం హృదయ సున్నతి పొందినటువంటి క్రొత్త నిబంధన దేవుని బిడ్డలంగా దేవుని వాక్యములో ఎదగాలి. విశ్వాసములో, విశ్వాస సమాజములో మనం ఎదగాలి. అంటే దాన్ని ఏమన్నారంటే విశ్వాస గృహము అని అన్నారు క్రొత్త నిబంధనలో. సంఘాన్ని విశ్వాస గృహం, సహవాసములో ఎదగాలి. తర్వాత ప్రేమతో కూడిన సేవ మనం చేసేవారిగా ఉండాలి. పాపాన్ని తిరస్కరించేవారిగా ఉండాలి. ప్రతి విధమైన చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. క్రొత్త నిబంధనలో హృదయం మారినటువంటి మనం చేసినటువంటి పనులు. తర్వాత ముఖ్య సందేశం మన జీవితంలో నెరవేర్చవలసినవి మనం ఇక్కడ చూస్తే హృదయ పరివర్తన అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు బాహ్య సంబంధమైన క్రియల ద్వారా కాకుండా అంతర్గతమైనటువంటి ఆత్మీయమైనటువంటి మార్పు ద్వారానే మనం రక్షింపబడ్డాం. గనక దేనికి ప్రాధాన్యతనివ్వాలి? అంతరంగికమైనటువంటి మార్పుకే
ప్రాధాన్యతనివ్వాలి. శరీరంగా వచ్చి కూర్చొని ఆచారంగా క్రైస్తవులం కాబట్టి ఆదివారం వెళ్ళాలి కాబట్టి బైబిల్ తీసుకొని బాప్తిస్మం పొందాం కాబట్టి అన్నట్టుగా కాబట్టి అన్నట్టుగా వచ్చి ఏదో వెళ్ళిపోది హృదయంలో మార్పు లేకుండా ఉంటే అది నీ నిజమైనటువంటి మార్పుకి అది గుర్తు కానే కాదు. నిజంగా నువ్వు మారిన వ్యక్తివైతే అనుదినము నువ్వేం చేయాలి అంటే దేవుని వాక్యానికి విధేయతను చూపి నూతనత్వాన్ని పొందుతూ ఉండాలి. తర్వాత క్రీస్తులో మనకి స్వేచ్ఛ ఉంది, మనం మరలా దాసులం కాకూడదు. గలతీ పత్రిక 5:1 చెప్పాడు కదా, క్రీస్తు మనల్ని ప్రేమించి స్వతంత్రులుగా చేశాడు గనక మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి, గలతీ 5:1 చెప్పాడు. కాబట్టి ఎవరైనా వచ్చి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ఎలా ఉంది అలా చేయాలి, పౌర్ణమి అమావాస్య ఇవి కూడా ఉన్నాయి, కొంతమంది పాటించేవారు కనుక అవి మనకు కాదు యూదులకి అని మనం దాన్ని తిరస్కరించి క్రీస్తులో మనకున్న స్వేచ్ఛను మనం ఉపయోగించుకునేవారుగా ఉండాలి. అంటే స్వేచ్ఛగా ప్రభుని ఆరాధిస్తూ ప్రభుకు లోబడేవారుగా ఉండాలి. తర్వాత ప్రతిరోజు ప్రభువులో నడవడం. ఆదికాండం 17:1 దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అనేటువంటి మాట వాడాడు. ఈ విషయాలు మనము క్రీస్తులో ఎలా జీవించాలి అనే దాన్ని పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ, మీరు బాహ్య సంబంధమైన విషయాల గురించి ఆలోచించొద్దు, అంతరంగికమైన విషయాల గురించి ఆలోచించండి అని చెప్తూ, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి అన్నప్పుడు అది క్రీస్తులో ధర్మశాస్త్రములో ఉన్న విషయాలన్నీ నెరవేరినవి, కంప్లీట్ గా నెరవేరినాయి. క్రీస్తుని ఎప్పుడైతే నమ్మామో ధర్మశాస్త్రములో ఏమేమి చేయమని చెప్పాడు అవన్నీ నెరవేరినట్టే. ఇక మరలా మీరు యూదుల్లాగా ఏదో చేయాలని మీరు అనుకోమాకండి అన్నట్టుగా పౌలు వారికి జ్ఞాపకం చేసినట్టుగా ఈ భాగంలో మనం ఈ దినాన చూస్తా ఉన్నాం. కనుక వాడుక భాష బైబిల్లో కూడా మనం చూస్తా ఉన్నప్పుడు, మీ శరీర స్వభావ పాపాలను తొలగించడం వల్ల ఆయనలో మీకు సున్నతి కూడా జరిగింది, ఇది క్రీస్తు జరిగించిన సున్నతి, చేతులతో చేసినది కాదు అనని జరిగిపోయిన దాని గురించి, క్రీస్తులో నెరవేరిన దాని గురించి పౌలు జ్ఞాపకం చేశాడు. కనుక పాత నిబంధనలో ఏమైనా విషయాలు మనం చెయ్యాలి అనుకుంటే కాదు యేసు ప్రభువుని నమ్మినప్పుడే అవన్నీ అయిపోయినాయి, చేసేసాం, నెరవేరినాయి అని చెప్పడం కోసమే పౌలు ఈ మాటలు చెప్పాడు. అందువలన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాల్సిన పని లేదు. క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మనం అనుసరించి క్రీస్తుని వెంబడిస్తూ నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తా ఉంది. అలా ఉండడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.